నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, గత ఎపిసోడ్లో మనం ఋష్యశృంగుడి యొక్క కథను చెప్పుకుందాం. నిజానికి మహాభారతంలో అనేక కథలు అంతర్లీనంగా వస్తూ ఉంటాయి. అందువల్లనే 24,000 శ్లోకాల మహాభారత 1,00,000 శ్లోకాలకు పెరిగింది. నిజానికి ఉపాఖ్యానాలన్నీ విడిగా సపరేట్గా ఎపిసోడ్స్గా చేసుకోవచ్చు. కాకపోతే కథలో కలిపి చెప్పడంలో ఆ యొక్క సీక్వెన్స్ దెబ్బతినకుండా ఉంటుందనే ఉద్దేశంతో వీలైనంత వరకు కొన్ని ముఖ్యమైనటువంటి కథలు మాత్రం మహాభారతంలో భాగంగానే మీకు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను, వీలైనంత క్లుప్తంగా. ఈ విధంగా పాండవులు ఈ యొక్క ఋష్యశృంగ మహర్షి ఆశ్రమం చూసిన తర్వాత అక్కడి నుంచి వాళ్ళు ఈ యొక్క పరశురాముడు నివసించేటువంటి మహేంద్రగిరిని చేరుకున్నారు. మహేంద్రగిరిని చేరుకున్నప్పుడు అక్కడ పరశురాముడి శిష్యుడైనటువంటి అకృత వ్రణుణ్ణి ఈ ధర్మరాజు అడిగాడనమాట. స్వామి, భార్గవరాముని యొక్క దర్శనం మాకు ఎప్పుడు లభిస్తుంది, ఆయన ఎప్పుడు వస్తారు అని చెప్పని అడిగాడు. అప్పుడు అకృత వ్రణుడు ఏమన్నాడంటే, మీరు వస్తున్నట్టుగా పరశురాముడికి ఐడియా ఉంది, ఆయనకు తెలుసు మీరు వస్తారని. ఈ విషయంలో ఆయనకి చాలా పాజిటివ్గా ఉన్నాడు, నిన్ను చాలా లైక్ చేస్తాడు, ఆయన ఇష్టపడతాడు. అష్టమి నాడు, చతుర్దశి నాడు మామూలుగా ఆయన భక్తులకు కానీ ప్రజలకు కానీ దర్శనమిస్తాడు. ఎప్పుడు అష్టమి నాడు చతుర్దశి నాడు దర్శనమిస్తుంటాడు. రేపు చతుర్దశి కాబట్టి మీకు ఆయన యొక్క దర్శనం మీకు లభిస్తుంది అని చెప్పనేసి ఈ అకృత వ్రణుడు అనేటువంటి పరశురామ శిష్యుడు అనమాట ఇతర ధర్మరాజుకు చెప్పడం జరిగింది. అప్పుడు ధర్మరాజు ఈ యొక్క పరశురాముడి యొక్క చరిత్ర గురించి ఆ శిష్యుడిని అడగడం జరిగింది. పరశురాముడి గురించి బ్రీఫ్గా చెప్పమన్నప్పుడు అతడు పరశురాముడి కథని చెప్పాడు. నేను కూడా మీకు వీలైనంత సింపుల్గా పరశురాముడి కథ అకృత వ్రణుడు ఏం చెప్పాడో చెప్తాను మీకు. ఈ యొక్క భృగు వంశంలో జన్మించినటువంటి రాముడు అతని తర్వాత పరశురాముడు అయ్యాడు. అతడు హైహేయ రాజు అయినటువంటి కార్తవీర్యార్జునుడిని సంహరించాడు. కార్తవీర్యార్జునుడికి వెయ్యి చేతులు ఉండేవి. కార్తవీర్యార్జునుడు పుట్టడం లొట్టి చేతులతోటి పుట్టినటువంటి కార్తవీర్యార్జునుడు మహానుభావుడు పరమ ఋషి అయినటువంటి దత్తాత్రేయుల వారిని ఆశ్రయించి ఆయన యొక్క అనుగ్రహంతో 1000 చేతులు, బంగారు విమానం, అన్ని భూతాల మీద ఆధిపత్యము కూడా సంపాదించాడు ఆయన. అందుకే చాలా సందర్భాల్లో ఇంకా చెప్పాలంటే ఈ యొక్క కార్తవీర్యార్జునుడి రాజ్యంలో ఎలాంటి అధర్మానికి అవకాశం ఉండేది కాదట. ఎవడన్నా దొంగతనం చేయాలి అనుకున్న క్షణంలో దత్తాత్రేయుని అనుగ్రహం వలన కార్తవీర్యార్జునుడు ఆ క్షణంలో అక్కడ ప్రత్యక్షం అయిపోయేవాడు. దాంతో అసలు అవతల వాడికి తప్పు చేయాలన్న ఆలోచన వచ్చే అవకాశం ఉండేది కాదు. అంత అద్భుతమైనటువంటి పరిపాలన కార్తవీర్యార్జునుడిది. దత్తాత్రేయుల వారి అనుగ్రహం అంత గొప్పగా ఉండేదన్నమాట. అందువలన కార్తవీర్యార్జునుడి కాలంలో అధర్మం లేదు. అంతేకాకుండా ఎవరి వస్తువులు పోవడం అనేది జరిగేది కాదు. అందుకనే సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అనేటువంటి ఒక మంత్రం చాలా గొప్ప మంత్రం. ఈ మంత్రం జపించిన సందర్భంలో ఏదైనా వస్తువు పోతే ఈ మంత్రం జపిస్తే అది దొరుకుతుందని చెప్పి అపారమైన విశ్వాసం. నా కళ్ళతో నేను అనేక మంది ఈ మంత్రం జపించి పోగొట్టుకున్న వస్తువులు సంపాదించుకోవటం నా కళ్ళతో నేను కూడా చూడటం జరిగింది. నిజంగానే ఈ సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం మీరు ఎవరైనా కానీ ఏదైనా వస్తువు పోయినప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. సరే, ఏది ఏమైనప్పుడు కూడా ఈ విధంగా కార్తవీర్యార్జునుడు అటు దేవతలను, యక్షులను, ఋషులను అందరినీ కూడా తన యొక్క అదుపులో ఉంచుకోగలిగేటువంటి వాడు అనమాట. ఈ యొక్క కార్తవీర్యార్జునుడు ఈ విధంగా విపరీతమైనటువంటి బలం పొంది ఆ బలగర్వంతో కొంత ఎవరిని లెక్క చేయని విధంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని దేవాదులందరూ కూడా దీన్ని గమనించడం జరిగింది. విష్ణుమూర్తికి ఈ విషయం వాళ్ళు నివేదించడం జరిగింది. అన్నీ కూడా భగవంతుడైనటువంటి విష్ణువు వినటం జరిగింది. ఆ కాలంలో కన్యాకుబ్జంలో గాధి అనేటువంటి ఒక రాజర్షి ఉండేవాడు. అతడు వనవాసానికి వెళ్ళినప్పుడు అక్కడే అతనికి అప్సర స్త్రీలతో సమానమైనటువంటి అద్భుత సౌందర్య రాసినటువంటి కుమార్తె జన్మించింది. ఆమె పేరు సత్యవతి. భృగువంశీయుడైనటువంటి రుచికుడు అనేటువంటి మహానుభావుడు ఆమెను వరించడం జరిగింది. అప్పుడు భృగువు తన కుమారుడైనటువంటి రుచికుడిని, అదేవిధంగా కోడలైనటువంటి సత్యవతిని చూసి చాలా సంతోషించి, మీకేం వరం కావాలమ్మా అని అడిగాడు కోడలిని, సత్యవతిని. అప్పుడు సత్యవతి అంది, నాకు నా తల్లికి కూడాను, నాకు నా తల్లికి కూడా సత్సంతానం అనుగ్రహించి కుమారులను అనుగ్రహించమని చెప్పని ఆవిడ కోరడం జరిగింది. అప్పుడు ఆయన, అమ్మ
నా తపశక్తితోటి అద్భుతమైనటువంటి 2 చెరువులు అంటే ప్రసాదాలు 2 సంపాదించాను. నీ తల్లి అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టుని కౌగిలించుకొని ఈ చెరువులో ఉన్నటువంటి ప్రసాదం తినాలి. నువ్వు ఔదంబర వృక్షాన్ని ఆలింగనం చేసుకొని ఈ చెరువులో అంటే ఈ యొక్క పాయసాలను మీ ఇద్దరు కూడా భక్షించాలి అని వేరువేరుగా సపరేట్ చేసి ఇద్దరికి ఇవ్వటం జరిగింది. అయితే వీళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి ఈ సత్యవతి ఏం చేసింది, వాళ్ళమ్మ తీసుకోవాల్సిన పాయసాన్ని తను తీసుకోవాల్సినటువంటి పాయసాన్ని వాళ్ళ అమ్మగారికి ఇవ్వటం, అలాగే ఈవిడ వెళ్ళి అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవటం, వాళ్ళ అమ్మగారినేమో ఔదంబర వృక్షాన్ని కౌగిలించుకొని ప్రార్థన చేయమని చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని గమనించినటువంటి ఈ యొక్క మహానుభావుడైనటువంటి భృగువు అప్పుడు కోడలతో అన్నమాట, అమ్మ క్షత్రియ వృత్తి కలిగినటువంటి బ్రాహ్మణుడు పుడతాడు నీకు, ఆమెకు బ్రాహ్మణ ప్రవర్తినటువంటి క్షత్రియుడు పుడతాడు అన్నాడు కోడలతో. ఇప్పుడు కోడలు సత్యవతి తన కుమారుడైనటువంటి రుచికుని వివాహం చేసుకుని ఋష్యాశ్రమంలో ఉంది. సో ఋష్యాశ్రమంలో ఉన్నప్పుడు ఆమెకు సాత్వికమైనటువంటి భావాలు కలిగినటువంటి బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి కుమారుడు కలగాలి అనేటువంటి ఉద్దేశంతో ఆమెకు ఒక చెరువునిచ్చాడు. ఆమెను ఔదంబర వృక్షాన్ని ఆలింగనం చేసుకొని ధ్యానించమని చెప్పాడు. ఈవిడేం చేసింది, తన తల్లి కోసం, తన తల్లి ఎవరు, గాది యొక్క భార్య అనమాట. ఆవిడకు పుట్టాల్సిన కుమారుడు క్షత్రియ వీరుడు పుట్టాలి, ఎందుకంటే రాజు కాబట్టి, గాది మహారాజు, అతనికి పుట్టాల్సినటువంటి వాడు ఎలాంటి వాడు పుట్టాలి, క్షత్రియ వీరుడు పుట్టాలి. అందుకని ఆమెను అశ్వత్థ వృక్షం కౌగిలించుకొని ఒక పాయసం స్వీకరించమని చెప్పాడు. ఈ 2 ఎప్పుడైతే ఎక్స్చేంజ్ అయిపోయినాయో ఆ రాజుగారికి ఏమో బ్రాహ్మణ లక్షణాలు కలిగినటువంటి కుమారుడు పుట్టితే, ఇక్కడ ఈ సత్యవతికేమో క్రౌర్య భావం కలిగినటువంటి క్షత్రియ భావాలు కలిగినటువంటి వీరుడైన కుమారుడు పుట్టేటువంటి పరిస్థితి ఉంది. ఈ 2 కూడా చెప్పినప్పుడు అప్పుడు ఆమె అయ్యో అలాగెలాగండి అని చెప్పని కోడలైనటువంటి సత్యవతి, స్వామి దయచేసి నా మనవడికి ఆ యొక్క ఆలోచన కలిగేట్టు చూడండి, నా కుమారుడు మాత్రం గొప్ప తపస్సంపన్నుడు కావాలి, నా మనవడికి ఈ లక్షణాలు కలిగేలా అనుగ్రహించండి, ఆశీర్వదించండి అని చెప్పినప్పుడు ఆయన తథాస్తు అని చెప్పడం జరిగింది ఈ యొక్క భృగు మహర్షి. ఈ విధంగా జరిగిన కొంతకాలం గడిచినప్పుడు ఆమె కడుపున పుట్టాల్సినటువంటి క్షత్రియ కుమారుడు కాకుండా క్షత్రియ కుమారుడిని వాడినటువంటి జమదగ్ని పుట్టాడు. ఋషికుడు కుమారుడైనటువంటి జమదగ్ని ధర్మాత్ముడై చక్కగా బ్రహ్మజ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఈ జమదగ్ని. చుట్టుపక్కల ఉన్నటువంటి తపస్సులందరినీ కూడా మించిపోయినటువంటి తపస్సంపన్నుడయ్యాడు ఈ జమదగ్ని. అంతేకాకుండా అది ధనుర్వేదం మానసికంగానే స్ఫురించింది. ఎవరో విద్య నేర్పకుండానే అనేక రకాలైనటువంటి అస్త్ర సంపద కూడా ఆయనకి లభించింది జమదగ్ని మహర్షికి. ఈ విధంగా ఆయన ఎంతో తేజస్సుతో ప్రకాశించాడు. అయితే కొన్నాళ్ళైన తర్వాత జమదగ్ని ప్రసేనజిత్తు అనేటువంటి మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయన కుమార్తె అయినటువంటి రేణుకను వివాహం చేసుకోవాలని ఆపేక్షించినప్పుడు ఆయన అంగీకరించి ఆమె నుంచి పెళ్లి చేయడం జరిగింది. ఈ యొక్క జమదగ్నికి రేణుకామాతకు 5 కుమారులు పుట్టారు. అందులో చివరి వాడే మన రాముడు, అదే పరశురాముడిగా ప్రఖ్యాతి పొందాడు. వీళ్ళందరూ కూడా ఒకనొక సందర్భంలో అరణ్యంలో ఫలాలు తీసుకోవడం కోసం వెళ్ళిన సందర్భంలో ఈ రేణుకాదేవి స్నానం కోసం నది దగ్గరికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ చిత్రరథుడైనటువంటి ఒక రాజు స్త్రీలతో కలిసి జలకాలాడుతూ ఉన్నాడు. అది చూడగానే అతని యొక్క హంగామా హడావుడి అంతా చూసేకల్లా ఆవిడ ఒక క్షణం పాటు మనసు చెలించింది. ఆ విధంగా ఆమె మానసికంగా అలా ఆలోచించడం ద్వారా ఆమె భయంగా లేట్ అవ్వడంతో వెనక్కి వచ్చి భయంగా ఆశ్రమంలో ప్రవేశించినప్పుడు ఆమెను చూడగానే ఆమె మనసులో చెడు ఆలోచన కలిగిందన్నట్టు గమనించినటువంటి జమదగ్ని మహర్షి ఆమెను నిందించి అప్పుడే అరణ్యం నుంచి వచ్చినటువంటి తన కుమారులైనటువంటి రుమణవంతుడు, సుషేనుడు, వసువు, విశ్వావసువు అనేటువంటి 4 కుమారులను పిలిచి వరుసగా ఒక్కొక్కళ్ళు అనమాట, మీ తల్లిని వధించండి రా అన్నాడు. ఒక్కొక్కళ్ళు కూడా మేము ఆమెను వధించలేము అని చెప్పనేసి వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. వాళ్ళను బుద్ధిహీనులుగా అవ్వమని శపించాడు ఈ యొక్క జమదగ్ని. ఇప్పుడు చివరిలో ఆశ్రమంలోకి ప్రవేశించాడు. ఫలాలవన్నీ తీసుకుని రాముడు వచ్చినప్పుడు నీ తల్లిని సందేహించకుండా వధించు అన్నాడు జమదగ్ని. అంతే, వెంటనే పరశురాముడు తన చేతిలో ఉన్నటువంటి గండ్రగొడ్డలతోటి తన తల్లి యొక్క శిరస్సును ఛేదించాడు.
వెంటనే జమదగ్ని యొక్క కోపం చల్లారి, నువ్వు నా మాట విని ఎవ్వరూ చేయలేని పని చేశావు, నీకు ఎన్ని కోరికలు ఉన్నాయో అన్నీ కూడా కోరుకో, తీరుస్తాను అన్నాడు జమదగ్ని. అప్పుడు రాముడు ఏమన్నాడంటే, నా తల్లి మళ్ళీ తిరిగి లేవాలి, అయితే నేను ఆమెను వధించిన విషయం ఆమెకి స్ఫురణకి రావద్దు, నాకు ఎలాంటి పాపమో అందకూడదు. అలాగే నా సోదరులు బుద్ధిహీనులు అయిపోయారు కదా, వాళ్ళు యథాప్రకారం ఎంతమంది ఎలా ఉన్నారో అలా అయిపోవాలి. నన్ను యుద్ధంలో ఎదిరించే వాళ్ళు ఉండకూడదు, నాకు దీర్ఘాయుర్దాయం కావాలి. ఇన్ని వరాలు కోరాడు పరశురాముడు జమదగ్ని. అప్పుడు జమదగ్ని అతను కోరిన వరాలన్నీ కూడా అతనికి ఇవ్వడం జరిగింది. ఒకానొక సందర్భంలో ఈ యొక్క జమదగ్ని కుమారులందరూ కూడా బయటికి వెళ్ళిన సందర్భంలో కార్తవీర్యార్జునుడు, వాళ్ళ మహారాజు ఎవరైతే ఉన్నాడో మాహిష్మతి పాల్గొడినటువంటి కార్తవీర్యార్జునుడు ఆ ఆశ్రమంలోకి వచ్చినప్పుడు రేణుకామాత ఆయన్ని పూజించడం జరిగింది. అప్పుడు ఆ హోమదేవుని వరుస్తుండగా దాని యొక్క లేగదూడను బలాత్కారంగా తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చినటువంటి రాముడికి తండ్రి ఈ విషయం చెప్పినప్పుడు ఆ ధేనువు దీనంగా అరుస్తూ ఉన్నట్టును చూసి పరశురాముడికి చాలా బాధ అనిపించింది. వెంటనే కోపం పట్టలేక వెళ్ళి కార్తవీర్యార్జునుడు విజయ చేతులు నరికేసి వాడిని సంహరించడం జరిగింది. ఆ కార్తవీర్యార్జునుడిని సంహరించడం జరిగింది. ఆ తర్వాత కార్తవీర్యార్జునుడి యొక్క కుమారులు రాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి వాళ్ళ ఆశ్రమంలో ఉన్నటువంటి జమదగ్ని తపస్సు చేసుకుంటుండగా అతని శిరచ్ఛేదం చేశాడు. జమదగ్ని యొక్క శరీరాన్ని ఒళ్ళో పెట్టుకొని రామ రామ అంటూ 21 సార్లు గుండెల అవిశాలా విలిపించినటువంటి రేణుకామాత యొక్క కేకలకు రాముడు అక్కడికి వచ్చాడు, అంటే పరశురాముడు. అప్పుడు ఈ యొక్క భూప్రదక్షిణలు చేసి 21 మార్లు క్షత్రియ వంశాన్ని నాశనాన్ని చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి, అదే ప్రకారం అతడు ఎదురులేని వీరుడిగా తన యొక్క పరశుడు గడ్రగొడ్డలను పట్టుకుని ఆ విధంగా ఉగ్రంగా బయలుదేరి అనేక క్షత్రియ జాతుల్ని సమూలంగా నిర్మూలించడం జరిగింది. ఇలా 21 మార్లు క్షత్రియ వధ చేసినటువంటి పరశురాముడు శమంత పంచకంలో 5 మడుగులను నిర్మించాడు. ఆ యొక్క 5 మడుగుల్లోనూ రక్తం, ఈ యొక్క క్షత్రియులను చంపినటువంటి రక్తం నిలిచింది. ఆ యొక్క మడుగుల్లోనే ఇతడు తన పితృదేవతలకు తర్పణం ఇచ్చాడు అని చెప్పడం జరిగింది. అప్పుడే ఆయన యొక్క పూర్వీకులు ప్రత్యక్షమై, ఇహ చాలు, నువ్వు చేసిన క్షత్రియ వధ, ఇహ ఆపమని చెప్పినప్పుడు అతడు ఆ విధంగా అక్కడితోటి క్షత్రియ వధని చేయటం ఆపేశాడు. ఆ తర్వాత పరశురాముడు అనేక రకాల యజ్ఞాలు చేసి దేవతలను సంతోషపెట్టి తనకున్నటువంటి భూమి మొత్తాన్ని కూడా శుభ్రంగా కశ్యప ప్రజాపతికి దానం చేసి మహేంద్ర పర్వతం మీదకి వెళ్ళి నివసిస్తూ ఉన్నాడు. ఆ క్షణం నుంచి ఈ విధంగా నివసిస్తూ ప్రతి చతుర్దశి నాడు, అష్టమి నాడు కూడాను వచ్చినటువంటి ఆశ్రితుల్ని ఆయన పరామర్శిస్తూ ఉండేవాడు. ఆ రకంగా చతుర్దశి నాడు పరశురాముడు అక్కడున్నటువంటి బ్రాహ్మణులకు, పాండవులకు కూడా దర్శనమివ్వడం జరిగింది. ఈ విధంగా పరశురాముడు దర్శనమైన తర్వాత ధర్మరాజు ప్రభాస క్షేత్రం చేసి అక్కడ ఉగ్రమైనటువంటి తపస్సు చేయడం జరిగింది. ప్రభాస క్షేత్రం ద్వారకా నగరానికి దగ్గరలో ఉండటం వలన పాండవులు అక్కడ ఉన్నారని తెలుసుకున్నటువంటి బలరామకృష్ణుడు పెద్ద సైన్యంతో అక్కడికి వెళ్ళి చాలా బాధపడి, అదేవిధంగా అర్జునుడి యొక్క అస్త్రశస్త్ర సాధన గురించి, అస్త్రశస్త్రాలు అతను పొందాడన్న విషయం తెలుసుకొని ఈ బలరామకృష్ణులు చాలా సంతోషించారు. ఆ సందర్భంలో పాండవుల యొక్క కష్టాలను చూసి బలరాముడు చాలా బాధపడి దుఃఖంతో, మనకేం నియమం అని ఉన్నట్టు లేదు, ధర్మం వల్ల సుఖం కలుగుతుంది, అధర్మం వల్ల దుఃఖం కలుగుతుందని పెద్దలు చెప్పడమే తప్ప ప్రాక్టికల్గా చూస్తే ధర్మం పాటించినటువంటి ధర్మరాజు ఎవరైతే ఉన్నాడో ఇన్ని కష్టాలు పడుతున్నాడు, ఇదంతా నిజంగానే ఈ యొక్క కర్మ ఉందా, ఇలా మంచి చెడు, ధర్మం వల్ల సుఖము, అధర్మం వల్ల దుఃఖం కలుగుతుందని చెప్పి నియమం ఏదన్నా ఉందా, అలా ఉన్నట్టు ఏం కనిపించట్లేదు నాకు ఈ సృష్టిలో అని బాధపడ్డాడు. అప్పుడు సాత్యకి బలరాముడితో అన్నాడు, బాధపడద్దు బలరామ, మనం ఇప్పుడు విచారించొద్దు, మనందరం ఉండగా కూడా పాండవులు ఇలా కష్టపడటం మనకేం నచ్చట్లేదు, మనం ఎట్లాగైనా పూనుకొని ఈ దుర్యోధనాదులను నశింపజేసి పాండవులను కష్టాల నుంచి విముక్తులను చేద్దాము, మనలో ఏ ఒక్కరి ముందు కూడా కౌరవ వీరులు నిలవలేరు అని చెప్పి అన్నాడు సాత్యకి. అప్పుడు కృష్ణుడు అన్నాడు, సాత్యకి నువ్వు చెప్పిన మాట కరెక్టే, కానీ పాండవులు కానీ ద్రౌపది కానీ వాళ్ళు అనుకున్న ధర్మ మార్గం నుంచి వాళ్ళు చెల్లించరు, మనం ఎన్ననుకున్న ఉపయోగం లేదు అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ అనటం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క బలరామకృష్ణులు ఇతర యాదవ వీరులందరూ కూడా తిరిగి తమ నివాసాలకి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ఈ యొక్క ధర్మరాజు తమ యొక్క తీర్థయాత్రలను కొనసాగించారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.